నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్ సర్పంచ్ అభ్యర్థి మంగళరపు శ్రీజ వినూత్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎన్నికలకు ముందున్న తన ఆస్తి 5 ఏళ్ల తర్వాత పెరిగితే ప్రజలు జప్తు చేసుకోవచ్చని బాండ్ పేపర్పై రాసుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గెలిస్తే 60 నెలల జీతంతో గ్రామ మహిళలకు కుట్టు మిషన్లు, ఆడపిల్ల పుడితే 5,000 రూపాయల రేణుకా ఎల్లమ్మ కిట్, మరణించిన కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం 5,000 రూపాయలు అందజేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి శ్రీజ అంటున్నారు. నేను పోటీ చేయడం గల కారణం, ముఖ్య కారణం యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో, ఊరిని ఎలా అభివృద్ధి చేస్తుందో చూపించడానికి నేను పోటీ చేస్తున్నాను. నేను గెలిచిన తర్వాత నాకు 60 నెలల జీతంని మహిళల కోసం కుట్టు మిషన్స్ వంటివి తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తాను. అలానే ఊర్లో మహిళలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తీరుస్తాను. రైతులకు బెడతలేని వడ్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అలాగే రైతులు కోతుల బారి నుండి బాగా ఇబ్బంది పడుతున్నారు. కోతుల బెడత తీరుస్తాను. నేను ఎలాంటి అక్రమాలు కానీ, మా ఉన్న ఆస్తి కంటే 1 రూపాయి ఎక్కువ కానీ సంపాదిస్తే అది ఊరి ప్రజలకే చెందుతుందని బాండ్ పేపర్ రాసిస్తున్నాను. ఉన్న ఆస్తిలో నుండి 1 రూపాయి ఎక్కువగా సంపాదించినా గానీ అది ఊరి ప్రజలు జప్తు చేసుకోగలరు. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బయట అనుకుంటున్నారు. నేను పోటీ చేయడం గల కారణం, ముఖ్య కారణం వరంగల్ జిల్లా